హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ. మనం టెక్నాలజీ పరంగా ఎంత ముందుకెళ్ళినా, సోషల్ మీడియా పరంగా ఎన్ని సత్యాలు వాకృచ్చినా, ఎంత నిర్భయంగా మాట్లాడినా మగవాడే మాట్లాడాలి, స్త్రీ మాట్లాడకూడదు. స్త్రీ మాట్లాడితే ఆమెకు పెట్టే ముద్దు పేరు బరితెగింపు, లేకపోతే విచ్చలు విడతాను. ఆమెకి అభిప్రాయాలు ఉండకూడదు, ఆమెకి స్పందనలు ఉండకూడదు. అలా ఎప్పుడో 1920 గురుజాడ కందుకూరి వీరేశలింగం ప్రాంతంలో అలాంటి వ్యక్తిత్వాలు ఉంటే అర్థం చేసుకోవచ్చు. గాని 22వ శతాబ్దంలోకి అడుగు పెడుతున్న ఈ సందర్భంలో సోషల్ మీడియాలో ఏదైనా చర్చించే అవకాశం ఉన్న ఈ రోజుల్లో కూడా ఒక మహిళ ఒక విశ్లేషణ గాని నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా, సూత్రబద్ధంగా విమర్శిస్తే లేకపోతే విశ్లేషిస్తే తట్టుకోలేని సాంఘిక ప్రక్రియ ఇంకా కొనసాగుతుందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా తులసి చందు గారి వీడియోలు, విశ్లేషణ మనం చూస్తూ ఉంటాం. ఆమె ఏ విషయానైనా ఆషామాషిగా చెప్పదు. బాగా పరిశోధన చేసి వర్కౌట్లు చేసుకుని ఇది సత్యమని నిరూపించుకున్న తర్వాత ఆమె అభిప్రాయాలు సమాజ హితంగా ఉన్న తర్వాతే ఆమె వీడియో చేస్తారు తప్ప ఏదో ఆషామాషిగా వీడియోలు చేసి కాలక్షేపం కోసమో, వ్యూవర్స్ కోసమో, వైరల్ కోసమో ఆమె ఎప్పుడూ మాట్లాడింది లేదు ఇంతవరకు. మరి అలాంటి తులసి చందు మీద కూడా సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ రావడం అనేది ఇంకా మనం ఏ సమాజంలో ఉన్నామో, ఏ దశలో ఉన్నామో, ఎటువంటి ఆలోచన విధానంతో ఉన్నామో తలుచుకుంటే బాధేస్తుంది. సో ఫ్రెండ్స్, తులసి చందు లాంటి మహిళలు చేసే విశ్లేషణలు మహిళగా చూడకుండా ఒక సామాజిక బాధ్యత గల వ్యక్తిత్వం గల మేధావిగాను లేకపోతే ఆలోచన శైలిగాను గౌరవించి ఆమెకు అభిప్రాయాలని అవతల దాలుద్దాం, ఇష్టం లేకపోతే ఖండిద్దాం. అంతేగాని ఆమె వ్యక్తిత్వ హననాన్ని ట్రోల్ చేసే హక్కు మనకెందుకుంటుంది? ఉండకూడదు. ఖచ్చితంగా ఆమె అభిప్రాయాలు నీకు నచ్చకపోతే విమర్శించండి, ఖండించండి. అంతేగాని ఆమె వ్యక్తిత్వానో ఆమె ప్రైవేట్ లైఫ్ నో మాట్లాడడానికి మనకు ఏం హక్కు ఉంటుంది? సో ఫ్రెండ్స్, అలాంటి తులసి చందు మీద ఈ మధ్య జరుగుతున్న ట్రోల్స్ మీద ఈ కథనాన్ని విశ్లేషిస్తున్నాము. థ్యాంక్ యూ. ఇటువంటి పరిస్థితుల్లో మన యొక్క పొలిటికల్ రివ్యూ ఛానల్ కూడా తులసి చందు గారికి మద్దతు ప్రకటిస్తా ఉంది. అలాగే తులసి చందుతో పాటు ఇంకా కొందరు మహిళలు అద్భుతమైన విశ్లేషణ చేస్తున్నారు. వాళ్ళ మీద ఇలాగనే ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ ట్రోల్స్ ఏమిటి, వాళ్ళెవరు, ఎవరి మీద ఇలా ట్రోల్స్ నడుస్తున్నాయో విశ్లేషించుకుందాం. తులసి చందు పరిచయం అక్కర్లేని పేరు. యూట్యూబర్ గా సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల మీద తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా పంచుకునే మహిళ. విశ్లేషకులు కూడా కొద్దో గొప్ప ఏదో ఒక భావజాలానికి ప్రభావితులే కదా. వారి విశ్లేషణలు కూడా తదనుగుణంగానే ఉంటాయి కదా. అవి అబద్ధాలు కానంత వరకు, సభ్యత సంస్కార రహితంగా లేనంత వరకు ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు కదా. తులసి చందు వీడియోలలో అలాంటి అసభ్యత, అబద్ధాలు ఏమీ ఉండకపోయినా కొందరు భయంతోనూ, నిజాన్ని భరించలేక ఏమో కానీ ఆమె మీద అనైతిక దాడులు చేయటం బాధాకరం, అభ్యంతరకరం కూడా, ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కూడా. ఇక్కడ మరో ముగ్గురు విశ్లేషకుల గురించి కూడా ప్రస్తావిస్తున్నాం. ఒకరు రాకా సుధాకర్, జాతీయవాది అని చెప్పబడే భారతీయ జనతా పార్టీ సపోర్టర్, ఎలాంటి అసభ్యత ఉండదు. మరొకరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఇక ఈయన పేరు గాని, ఈయన విశ్లేషణ గాని, ఈయన ఫేస్ గాని తెలియని వాటి వాళ్ళు సోషల్ మీడియాలో, యూట్యూబర్లు ఉండనే ఉండరు. ఆయన అటు ఇటు మొగ్గినట్టు కొందరు కనిపించినా ఆయన అభిప్రాయాల ప్రకారం ఆయన వెళ్తారు తప్ప ఎవరికీ ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానులు చూపించిన దాఖలాలు ఎక్కడా ఉండవు. ఆయన మీద కూడా ట్రోల్స్ అప్పుడప్పుడు అలాగే నడుస్తూ ఉంటాయి. ఈయన మాజీ ఎమ్మెల్సీ కూడా. ఆయన వామపక్షవాది. సహజంగానే ఆయన వీడియోలు వామపక్ష భావజాలానికి అనుకూలంగా ఉంటాయి. ఎలాంటి అసభ్యత ఉండదు, విశ్లేషణలు మాత్రం ఉంటాయి, నెక్కచ్చితనం ఉంటది, సత్యం పట్ల మొగ్గు ఉంటది. మూడో వ్యక్తి ప్రేమ్. ఆయన జాతీయవాదే. మస్తు అబద్ధాలు, వ్యక్తీకరణలు, వ్యక్తిత్వ హననాలు కూడా ఉంటాయి ఇతని దగ్గర అని చాలా మంది ఆరోపణలు. ఎప్పుడో ఒకప్పుడు నేనే ఆయన కొన్ని వీడియోల మీద చట్టపరమైన చర్యలకు ఉపకరిస్తాను అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇలా ఎంతో మంది యూట్యూబర్లు తమ తమ రాజకీయ, సామాజిక విశ్లేషణలను సోషల్ మీడియా ద్వారా జనానికి చేరుస్తున్నారు. కానీ కొందరు తులసి చందుకు ఎందుకు భయపడుతున్నారో ఆశ్చర్యంగా ఉంది. బూతులు తిడుతున్నారంటే ఆమె చెప్పే విజువల్కు, నిజాలకు భయపడుతున్నారన్నమాట. సోషల్ మీడియాలో కొందరు దుండగల వ్యూహం ఇది. బూతుల ద్వారా నిజం చెప్పే వారి గొంతుకులను నొక్కడం. వాస్తవవాదులు నిజాన్ని నిర్భయంగా చెప్పే తులసి చందు వంటి వారికి, ముఖ్యంగా మహిళలకు అండగా నిలవాలి. సో ఫ్రెండ్స్, మనం ఇంకా ఎప్పటో రాతి యుగంలో లేము, ఇంకా ఎప్పుడో మతకాలంలోనూ లేము, ఇంకా ఎప్పుడో రాజుల కాలంలోనూ లేము. మనం ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళినటువంటి ప్రపంచవ్యాప్త దేశాలలో మనుగడ సాగిస్తున్న సోషల్ మీడియా విపరీతమైనటువంటి అభివృద్ధి చెందిన కాలక్రమంలో ఆలోచనలు విస్తృతమైనటువంటి ప్రపంచంలో ఉన్నాం. సో ఫ్రెండ్స్, మన అభిప్రాయానికి ఎదుటివారి అభిప్రాయం అనుకూలంగా లేనప్పుడు వారిని మనం ఖండించవచ్చు, విశ్లేషించవచ్చు. కానీ వారి మీద దాడి చేయడానికి, వారి మీద ట్రోల్స్ చేయడానికి, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడడానికి మనకు ఎటువంటి హక్కు లేదనే సంగతిని మనం గుర్తించి అటువంటి వారి అభిప్రాయాల్ని ఇష్టం ఉంటే స్వీకరిద్దాం, కష్టం అనిపిస్తే వ్యతిరేకిద్దాం.
అంతేగాని వారి వ్యక్తిత్వం జోలికి పోవాల్సిన అవసరం లేదు. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి, అదే ప్రజాస్వామ్య బద్ధం, అదే ప్రజాస్వామ్య పాలనగా భావించి మనం అటువంటి వారిని గౌరవిద్దాం. మనకు నచ్చనట్లయితే సామాజిక భద్రతకో, సామాజిక న్యాయానికో, సామాజిక భంగకరంగా ఉన్నప్పుడు కావాల్సి ఉంటే మనము వ్యతిరేకిద్దాం తప్ప లేనిపోని భావజాలాలు మనలో పెట్టుకుని మనం కొన్ని గిర్రలు గీసుకొని వారిని తూకం వేయడం అనేది సరైన పద్ధతి కాదు. సో ఫ్రెండ్స్, నా యొక్క ఈ ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ ని మీరు చేస్తారని ఆశిస్తూ, నా విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, పొలిటికల్ రివ్యూ.